వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేటి శివశంకర్ ఎన్నికల విధులకు హాజరవుతున్న ప్రభుత్వం మరియు ఇతర ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం మే 5, 6, 7 తారీఖులో పల్నాడు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఇప్పటి వరకు జిల్లాలో 19,095 మందికి పోస్టల్ బ్యాలెట్. ఇందులో ఇతర జిల్లాకు చెందిన ఉద్యోగులు 2,513 మంది ఉన్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాలను నియోజకవర్గ వర్గాలుగా తెలియజేశారు. ఏ రోజున ఎక్కడ పోస్టల్ బ్యాలెట్ అన్నది పూర్తిగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దానిని 5, 6, 7 తేదీల్లో పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ పోస్టల్ బ్యాలెట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మే 5, 6, 7 తారీఖుల్లో పల్నాడు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ 19,095 మందికి అరేంజ్ చేయడం జరిగింది. అందులో ఇతర జిల్లాకు సంబంధించిన వాళ్ళు 2,513 మంది ఉన్నారు. అయితే దీనికి ఏ విధంగా ప్లాన్ చేసామంటే ప్రతి ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లోనే జరపడానికి ప్లాన్ చేశాము. సో మనకున్న 7 నియోజకవర్గాల్లోనూ 7 నియోజకవర్గాల్లో ఒక సెంటర్ ఐడెంటిఫై చేసి అక్కడే పోస్టల్ బ్యాలెట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదకూరపాడు, చిలకలూరుపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణపవరం, నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఎస్ఎన్ కాలేజ్ నర్సరావుపేట, సత్తెనపల్లికి సంబంధించి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ సత్తెనపల్లి, వినుకొండ లయోల పాఠశాల వినుకొండ, గురజాల ప్రభుత్వ జూనియర్ కళాశాల గురజాల, మాచర్ల జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ మాచర్ల, ఈ 7 కాన్స్టిట్యున్సీల్లోనూ మనం పోస్టల్ బ్యాలెట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 5, 6, 7 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ మనం పెట్టినప్పుడు కూడా ఒకేసారి ఎక్కువ మంది వచ్చినప్పుడు అక్కడ ఈ క్రౌడ్ అన్నది ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని మేనేజ్ చేసే ప్రక్రియ కోసం మనకున్న పోస్టల్ బ్యాలెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ వర్గాలుగా విభజించి కేటగిరీస్గా విభజించి వాళ్ళందరికీ ఒక్కొక్క రోజున ఒక్కొక్క రోజున ఒక్కొక్క కేటగిరీకి ప్లాన్ చేయడం జరిగింది. అందులో మే 5వ తారీఖున ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్, మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరికీ కూడా సండే మే 5వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. మే 6వ తారీఖున పోలీస్ సిబ్బందికి ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీలోకి వచ్చిన పోలీస్ సిబ్బంది, అలాగే ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది అందరికీ కూడా వారికి, అలాగే పల్నాడు జిల్లాలో ఇక్కడ పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటర్గా నమోదైన వాళ్ళు అదర్ డిస్ట్రిక్ట్ ఓటర్స్ అందరికీ కూడా 6వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. 7వ తారీఖున ఇతర అత్యవసర సర్వీసెస్ అంటే మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు,